హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా అయ్యే క్యాలీఫ్లవర్ గోబీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్లవర్ని మొత్తం ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా చేసి తర్వాత వాటిని చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ పెట్టుకొని బాగా తెల్లిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇంకో 10 నిమిషాలు బాగా తెల్లనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని దింపేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ వంచేసుకోవాలి. ఒక కప్పు కార్న్ఫ్లవర్ వేసుకొని ఒక బౌల్లో, అదే కప్పుతో ఒక కప్పు మైదా, హాఫ్ కప్పు శనగపిండి, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, మన టీ స్పూన్ అంత 1 టీ స్పూన్ కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 టీ స్పూన్స్, మేము 2 టీ స్పూన్స్ వేసాం. మనకు టేస్ట్కి తగినంత సాల్టు, కొంచెం ధనియాల పొడి, ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, మొత్తం మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. పౌడర్ని, క్యాలీఫ్లవర్ని కొంచెం గట్టిగా ఉందనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలాగా వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా ఒకసారి కలబెట్టుకోవాలి. ఎలా వేగిందో చూద్దాం. రోస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది. ఇలా గార్నిష్ చేసుకున్నాం మేము కీరాతో. మీరు కీరాతో తింటే కీరాతో, ఆనియన్తో అయితే ఆనియన్తో గార్నిష్ చేసుకోండి. బాగొచ్చాయి గోబీ. మీరు ట్రై చేయండి ఇంట్లో.